వీడెప్పుడు వచ్చాడే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. బూట్లు కూడా పడుకున్నాడు. తిండి తిన్నాడా? లేదు. తినమని ఎంత బతిమాలన్నా తినన్నాడు. సంగతి ఏంటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిట్లే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో కోట్లాడు వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడి జాతకం. అటువంటి పుణ్యాత్ముడి కొడుక్కి మిల్లులు నౌకరి, నొలకమంత మీద పడక. ఇదిగో వాడు పొద్దున్నే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం, మంచి బాగా తయారు చేసి పెట్టాలి. ఇదిగో నాకు కలగడ తాపబట్టి. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది చెప్పమ్మా. చెప్పు. అన్నయ్య నాకు నూనె చీర కానుక తెచ్చిచ్చాడు. ఆ చీర డిజైన్స్ అనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మది చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటా. నువ్వు బాధపడు. ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న. ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాళ్ళు బానిసలుగా పనిచేస్తుంటారు. బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాడు అనుభవించాలి. వెళ్ళమ్మా. అనుభవించాల్సిందే, తప్పదు తప్పదు. కల్లో కూడా పెళ్ళవేసి అప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మ. రేయ్ జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్రా, ఎక్కడున్నావో తెలుస్తుంది. అంజీ ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసేవాళ్ళేవో అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచే వచ్చేసేవానేగా. అది కాదు నేను అడిగేది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరిగినాయి లేదా? మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేదు. ఏముంది? నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గది దొరికే వరకు నీ ఇంట్లో ఉండొచ్చు. ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్రా. వీడు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాజీ, వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం? ఎందుకురా బాబు అంత పాపం, ఊరికి అడిగలేరా? మరి నాతో వేళ పడవా? రాజీ రాత్రి భలే హాయిగా నిద్ర పట్టింది. పడుకున్నది ఎవరు మొత్తంరా? హంసతులిక తప్పు. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెడదాం. ఏమే అది చెప్పేలా పట్రా. రే చెప్పిందిరా. ఏమండి? మాడు బద్దలు కొట్టాను. అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టింది రా. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దె లంచం ఇస్తాడా? లంచం ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నా? బయట అంటే ఎందుకలా నుంచున్నావు అని. గెట్ అవుట్. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అని చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టారంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే
ఇక్కడి నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తిట్టాను, మీతోనే ఉంటాను. తిన్నందుకు కొన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వాలి లెక్కలేసుకో. అలా దాన్ని ఏమే